అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో దాంపత్య జీవితాన్ని పరిశీలించేటప్పుడు దాంట్లో కుజుడి యొక్క ప్రాముఖ్యత, అలాగే ఒక వైవాహిక జీవితం మీద కుజుడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దాంపత్య జీవితం గురించి మాట్లాడుకునేటప్పుడు న్యాచురల్గా అక్కడ దోషం కింద మనం చూసుకోవాల్సి వస్తాయి. అంటే పెళ్లి చేసేటప్పుడు, పొంతన చూసేటప్పుడు, జాతకాలు చూసేటప్పుడు ఏదైనా సరే మనకు దోషాన్ని ఇచ్చేటటువంటి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దోషాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది కుజుడే అవుతారు. ఎందుకంటే కుజుడికి సంబంధించినంత వరకు దాదాపు 6 స్థానాలలో గనక కుజుడు ఉంటే దాన్ని కుజ దోషం కిందే మనం పరిగణిస్తాం. అంటే కుజుడు మనకు జాతకంలో ఏంటంటే ఆయన మనకు శక్తిని, కోపాన్ని, పరాక్రమాన్ని, అలాగే ఎబిలిటీని, స్ట్రెంగ్త్‌ని, ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే నేను చెప్పేది రా ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నాను. అలాగే అగ్రెషన్ని, టెంపరమెంట్‌ని, అలాగే ఇరిటేషన్ని, ఇలాంటివన్నిటిని మనకు జాతకంలో కుజుడు సూచిస్తాడండి. సో కుజుడు అనేవాడు చాలా సెన్సిటివ్ ప్లానెట్. మనము ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో పాటు ఒకరు కోయిన్సైడ్ అయ్యి వెళ్ళేటటువంటి జర్నీ అనేది స్మూత్గా ఉండాలని కోరుకుంటాం. అంటే నార్మల్గా ప్రతి ఒక్కరి యాంబిషన్ రిలేషన్షిప్ అనేది ఎటువంటి కలహాలు, గొడవలు, ఇబ్బందులు, మనస్తాపాలు అలాంటివి లేకుండా వీలైనంత వరకు కుటుంబ జీవితమైనా సరే, దాంపత్య జీవితమైనా సరే ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటాం. సో అలాంటి ఒక ఇన్సిడెంట్స్లో మనకు కుజుడు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, సో కుజుడు ఏ ఏ లొకేషన్స్లో ఉంటే మనకు దోషాన్ని ఇస్తారనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ కింద వర్తిస్తుంది. సో మనము ఒక మనిషి యొక్క దాంపత్య జీవితాన్ని తీసుకోవాల్సి వచ్చేటప్పుడు అక్కడ మనం పరిగణించాల్సింది 6 స్థానాలు మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనం లగ్నం చూసుకోవాలి. ఎందుకంటే అది మన యొక్క ఇన్హెరెంట్ క్యారెక్టర్ని, మన యొక్క హెల్త్ని, అలాగే మన యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. అలాగే కుటుంబ స్థానమైనటువంటి రెండో ఇంటిని చూసుకోవాలి. ఇక్కడ కుటుంబం అంటే ఏంటంటే మగవాళ్ళ పర్స్పెక్టివ్లో భార్య, పిల్లలతో పాటు గడిపేటటువంటి కుటుంబ జీవితం ఆఫ్టర్ మ్యారేజ్. ఆడవాళ్ళ పర్స్పెక్టివ్లో భర్త, పిల్లలతో పాటు గడిపేటటువంటి కుటుంబ జీవితం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ హౌస్ అనేది ఓవరాల్ ఫ్యామిలీ లైఫ్ని సూచిస్తుంది. ప్రొవైడెడ్ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటే కూడా అది కూడా కుటుంబ స్థానమే. అలాగే ఆడవాళ్ళు ఇప్పుడు ఈవెన్ వాళ్ళ అత్తయ్య మావయ్యలైనా కూడా ఒక ఇంట్లో వాళ్ళు కలిసి ఉండేటప్పుడు ఆ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందనేది కూడా మనకు రెండో ఇల్లు సూచిస్తుంది. సో రెండో ఇల్లు అనేది కూడా మనకు కుటుంబం యొక్క వాతావరణాన్ని, అలాగే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ప్రేమాప్యాయతల్ని సూచిస్తుంది. కాబట్టి సెకండ్ హౌస్ని కూడా మనం అక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అలాగే మనకు ఫోర్త్ హౌస్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే నార్మల్గా 4వ ఇల్లు అనేది మనకు సుఖస్థానం అవుతుంది. సో రిలేషన్షిప్లో ఏంటంటే జనరల్ కంఫర్టు, అలాగే జనరల్ లగ్జరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ నార్మల్గా ఇప్పుడు 4వ ఇల్లు అంటే మనకు గృహస్థానము, వాహన స్థానము, భూస్థానం అని చెప్తారు కదా. సో ఇల్లు, వాకిలి, వాహనము, అలాగే ఆస్తులు, భూములు ఇవన్నీ మనకు 4వ ఇంటికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్. ఇక్కడ ఓన్లీ భౌతిక సుఖాలు మాత్రమే కాదు, 4వ ఇల్లు అనేది ఏంటంటే మనకు వసతి సౌకర్యాన్ని సూచిస్తుందండి. అంటే ఒక సంసారం అనేది సాఫీగా సాగడానికి భౌతిక వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఎంతవరకు మనకు సమకూరుతాయి అనేది కూడా మనకు 4వ ఇల్లు సూచిస్తుంది. సో 4వ ఇంటిని అక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కళత్ర స్థానం. సో కళత్ర స్థానం మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటరు. ఎందుకంటే అది మనకు మన యొక్క పార్ట్నర్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఎంతవరకు కంపాటబుల్గా ఉంటుందనే విషయాన్ని సూచిస్తుంది. సో 7th హౌస్ అంటే 7వ ఇల్లు, అలాగే 7th హౌస్ మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావం అనేది మన యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క స్వభావం అయినా సరే, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్తో మనం ఏర్పరచుకునే సంబంధం యొక్క నేచరు, క్వాలిటీ ఎలా ఉంటుందనే విషయం గురించి మనకు తెలియజేస్తుంది. అలాగే 8th హౌస్ విషయానికి వచ్చేటప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్గా మన యొక్క ఆయుష్ని నిర్ణయిస్తుంది. మగవాళ్ళ జాతకంలో ఏంటంటే వాళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే భార్యతో ఏర్పరచుకునేటటువంటి దాంపత్య బంధం ఎంతవరకు బలంగా ఉంటుందనే విషయాన్ని నిర్ణయిస్తుంది.
ఆడవాళ్ళ జాతకంలో ఏంటంటే 8వ ఇల్లు అనేది మాంగళ్య స్థానం అవుతుంది. సో అది మాంగళ్య బలాన్ని నిర్ణయిస్తుంది. అది భర్త యొక్క ఆయుర్దాయాన్ని, అలాగే పెళ్ళి యొక్క డ్యూరేషన్, దాంపత్య జీవితం యొక్క కాలం అనేది ఎంతవరకు కొనసాగుతుందనే విషయాన్ని కూడా ఆడవాళ్ళ జాతకంలో 8వ ఇల్లు నిర్ణయిస్తుంది. మెయిన్గా అత్త మావయ్యలు అంటే ఇన్లాస్ యొక్క సంబంధం ఎలా ఉంటుంది, అత్తయ్య మావయ్యలతో కోడలు ఎంతవరకు మమేకం అవ్వగలుగుతారు, ఇన్లాస్ ఫ్యామిలీతో ఈ కొత్తగా వచ్చేటటువంటి ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో కోడలు ఎంతవరకు వాళ్ళు మింగిల్ అవ్వగలుగుతారనే కెపాసిటీని కూడా మనకు 8వ ఇల్లు నిర్ణయిస్తుంది. అట్ ద లాస్ట్ మనకు 12th హౌస్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే 12వ ఇల్లు అనేది మనకు శయన స్థానం అవుతుంది. సో పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి బెడ్ కంఫర్ట్స్, సెక్షువల్ రిలేషన్షిప్, ఇంటిమసీ ఇలాంటివన్నీ మనకు 12th హౌస్ నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు మెయిన్గా మనకు కుజుడు దోషాన్ని ఇవ్వాల్సి వస్తే ఈ 6 స్థానాల్లోనే ఇస్తారండి. అంటే దాన్ని లిటరల్గా మనం కుజదోషం ఎందుకు చెప్తాము అని అంటే ఈ 6 స్థానాలు అనేవి మనకు రిలేషన్షిప్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి హౌసెస్. సో ఇక్కడ ఏంటంటే కుజుడు యొక్క ప్లేస్మెంట్ కనుక ఈ స్థానాల్లో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని మనం కుజదోషం కింద పరిగణిస్తాం. అంటే కుజుడు ఎంత సెన్సిటివ్ ప్లానెట్ అని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జాతకంలో మనకు 12 స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో 6 స్థానాలు అంటే సగానికి సగం స్థానాల్లో కనుక కుజుడు ఉంటేనే అది మనకు దోషం కింద వర్తిస్తుంది. సో ఎందుకు అలా వర్తిస్తుంది అని అంటే ఇందాక నేను చెప్పినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు అక్కడ చాలా కోపంతో ఉన్నటువంటి గ్రహము, అగ్నితత్వ గ్రహము, బలమైన గ్రహము, ఇంపల్సివ్ నేచర్ ఎక్కువ ఉండే గ్రహం. సో ఇలాంటి గ్రహం కనుక సెన్సిటివ్ హౌసెస్లో కనుక ఉండేటప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం ఆ స్థానంని కొంచెం క్రూరత్వంగా మార్చేటటువంటి కెపాసిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు కుజుడు కనుక లగ్నంలో ఉంటే వాళ్ళకి ఇన్హెరెంట్గానే కోపం ఎక్కువ ఉంటుంది, దేన్ని వాళ్ళు అంత ఈజీగా టాలరేట్ చేయరు, వాళ్ళు దేన్ని ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే యాక్షన్ కమ్స్ బిఫోర్ థింకింగ్ అని చెప్తారు కదా, అంటే ఆలోచించకుండానే వాళ్ళు ఆచరణలోకి వెళ్ళిపోతారు. అలాంటి నేచర్ అనేది కుజుడు లగ్నంలో ఉంటే ఇస్తారు అని చెప్తారు. ఇది మీరు జనరల్గా నేను చెప్తున్నాను, దీన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. అంటే కుజుడు లగ్నంలో కనుక చెడిపోయి ఉంటే అలా జరుగుతుంది. లిటరల్గా కుజుడు లగ్నంలో బలంగా ఉంటే ఇంకా చెప్పాలంటే మంచి స్ట్రెంగ్త్ని ఇస్తారు, బలాన్ని ఇస్తారు, ఓపికని, సహనాన్ని ఇస్తారు. మరి ముఖ్యంగా మగవాళ్ళ జాతకంలో ఏంటంటే కుజుడు టెస్టోస్టిరాన్ని రిప్రజెంట్ చేస్తారు. సో టెస్టోస్టిరాన్ బాగుండాలి అంటే కండబలం బాగుండాలి, ఓపిక సహనం అనేది ఉండాలి అని అంటే కూడా కుజుడు బలంగా ఉండాలి మగవాళ్ళకు. సో ఇది పాజిటివ్ కుజుడు కనుక లగ్నంలో ఉంటే. అదే నెగిటివ్ కుజుడు కనుక లగ్నంలో ఉంటే విపరీతమైన కోపం ఉంటుంది, ఎప్పుడు ఇరిటేటివ్ బిహేవియర్ అనేది ఉంటుంది, మనస్సు ఒక చోట నిలబడదు. అంటే ఈవెన్ చంద్రుడు ఎంత బలంగా ఉన్నా కూడా లగ్నంలో కనుక కుజుడు చెడిపోయి ఉంటే ఏమవుతుందంటే ఎమోషన్స్ అనేవి వాళ్ళ కన్సిడరేషన్ కింద తీసుకోరు. వాళ్ళు ఏదైనా సరే సిచ్యువేషన్స్కి తగ్గట్టు యాక్ట్ అయిపోతారు. ఎలా దీన్ని అధిగమించాలనే ఒక ప్రాసెస్కి వాళ్ళు వెళ్ళరు ఒకటి. అలాగే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదైనా ఒక విషయం కనుక చెప్పాలంటే కూడా ఎదుటి వాళ్ళు 2-3 సార్లు ఆలోచిస్తారు, అంటే భయపడతారు. సో ఇలాంటివన్నీ కుజుడు లగ్నం నుండి జరుగుతుంది. అలాగే కుజుడు కనుక 2వ ఇంట్లో ఉంటే వాళ్లకు వాక్ అనేది అంత రఫ్గా ఉంటుంది. వాళ్ళు అంటే పాజిటివ్ కుజుడు కనుక ఉంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా మాట్లాడతారు. ఇదే నెగటివ్ కుజుడు కనుక 2వ ఇంట్లో ఉంటే వాళ్ళకు ఒక విషయాన్ని వాళ్ళు మంచి విషయాన్నైనా సరే కొంచెం పొలైట్గా చెప్పడం కాకుండా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క వాక్కుతోటి ఎదుటి వాళ్ళని శత్రువులుగా మలుచుకునే యొక్క అవకాశం ఎక్కువ ఉంటుంది 2వ ఇంట్లో నెగిటివ్గా ఉన్నటువంటి కుజుడు ఉంటే. అలాగే కుటుంబంలో పీస్ఫుల్ అండ్ కామ్ అట్మాస్ఫియర్ అనేది ఉండదు ఒకవేళ నెగిటివ్ కుజుడు ఉంటే. కుటుంబంలో ఈవెన్ సొంత పేరెంట్స్తోనైనా సరే లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తోనైనా సరే రిలేషన్షిప్స్ అనేది అంత మంచిగా మెయింటైన్ చేసుకోలేకపోతారు. ఇదే కనుక పాజిటివ్ కుజుడు ఉంటే కుటుంబం వీళ్ళని కాపాడుతుంది, అంటే కుటుంబం చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది అన్నట్టు భావించాలి. అలాగే ఇప్పుడు 4వ ఇంట్లో కనుక కుజుడు ఉన్నారనుకోండి, అది ఒకవేళ పాజిటివ్ కుజుడు అయితే వాళ్లకు భూములు, ఆస్తులు ఇంకా మంచిగా సమకూరుతాయి.
రియల్ ఎస్టేటు, ల్యాండు. అంటే కుజుడు 4వ ఇంట్లో దిక్శూన్య స్థానం అని చెప్తారు. అక్కడ లిటరల్‌గా కుజుడికి దిగ్బలం అనేది అసలు ఉండదు. నార్మల్‌గా కుజుడు గనక 4వ ఇంట్లో ఉంటే కుజుడు బలహీన పడతారని చెప్తారు. ప్రొవైడెడ్ అక్కడ కుజుడు పాజిటివ్‌గా ఉండి, లగ్నానికి శుభగ్రహం అయి ఉండి, అది కుజుడికి స్వక్షేత్రమో, మిత్రక్షేత్రమో, ఉచ్చక్షేత్రం అయి ఉంటే, ఈవెన్ అది దిక్శూన్య స్థానమైనా కూడా భూస్థానంలో భూకారకుడు కుజుడు బలంగా ఉంటే, అప్పుడు వాళ్ళకి ఇంకా ల్యాండ్స్, ప్రాపర్టీస్ కలిసొస్తాయి వాళ్ళకు. ఇదే గనక నెగెటివ్ కుజుడు ఉంటే ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. అంటే భూములు, ఆస్తుల విషయాల్లో తగాదాలు, విభేదాలు, ఏమైనా ల్యాండ్ కొనుక్కుంటే కూడా దాంట్లో ఏమైనా డిస్ప్యూట్స్ గానీ, లిటిగేషన్స్ గానీ ఇలాంటివి రావడం, వాహనాలు నడిపేటప్పుడు ఏమైనా మైనర్ యాక్సిడెంట్స్ అవ్వడం, తల్లితో ఉన్నటువంటి సంబంధం అంత మంచిగా లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. సో, అలాగే కళత్ర స్థానం విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 7వ ఇంట్లో గనక కుజుడు ఉంటే చాలా విపరీతంగా భయపడిపోతారు. నార్మల్‌గా కుజదోషం యొక్క తీవ్రతలో సెకండ్ హైయెస్ట్ తీవ్రత ఉండేది 7th హౌస్‌లో కుజుడు ఉండడమే. సో, 7థ్‌లో గనక కుజుడు ఉంటే వాళ్ళకు అసలు దాంపత్య జీవితం ఉండదు. డివోర్స్ అయిపోతుంది. లేకపోతే భర్త వదిలేసి వెళ్ళిపోతారు. సెపరేట్ అయిపోతారు. లేకపోతే అసలు పెళ్ళే కాదు, ఇలాంటివన్నీ చెప్తారు. సో, నార్మల్‌గా ఏంటంటే 7థ్‌లో గనక కుజుడు ఉంటే అంటే ఇది ఆడవాళ్ళకు ఒక రకంగా మంచి కాంబినేషన్ అనుకోండి. ఒకవేళ ఆడవాళ్ళ జాతకంలో 7థ్‌లో కుజుడు బలంగా ఉంటే మంచి భర్త లభిస్తారు. అంటే ఎబిలిటీ చాలా బావుంటుంది. ఆహ్, ఆహ్, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. అంటే హ్యాండ్సమ్‌గా ఉండేటటువంటి పార్ట్నర్ లభించే ఛాన్స్ ఉంటుంది. కోపం ఎక్కువ ఉంటుంది అనకూడదు, కానీ కొంచెం మ్యాన్లీగా ఉంటారు అలా అనుకోవచ్చు. బట్ ఒకవేళ అది నెగెటివ్‌గా గనక ఉంటే, ఒకవేళ అక్కడ కుజుడు శత్రుక్షేత్రంలోనో, నీచబడో, లేకపోతే శత్రువులతో పాటు కలిసి ఉంటేనో, అప్పుడు వాళ్లకు కొంచెం టెంపరమెంటు, ఇరిటేటివ్ బిహేవియర్ ఉండే పార్ట్నర్ లభించే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు రాహువుతో చాలా క్లోజ్ కంజంక్షన్‌లో ఉంటేనో, లేకపోతే కుజుడు సూర్యుడితో చాలా క్లోజ్ కంజంక్షన్‌లో ఉండి కంబస్ట్ అయిపోయి ఉంటేనో, లేకపోతే కుజుడు శనితో పాటు చాలా క్లోజ్ కంజంక్షన్‌లో ఉంటేనో అలాంటి హస్బెండ్ లేకపోతే అలాంటి వైఫ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఒక ఆస్పెక్టు. మెయిన్ ఏంటంటే కుజదోషంలో 8th హౌస్ అంటే అష్టమ స్థానంలో కుజుడు ఉండడం చాలా మేజర్‌గా భయపడేటటువంటి ఒక విషయం. ఎందుకంటే కుజదోషం కేటగిరీ వైస్ మనం చూసుకుంటే అందులో ఫస్ట్ హైయెస్ట్ తీవ్రత మనకు ఏ కుజదోషం అంటే కుజుడు 8వ ఇంట్లో ఉండడం. అంటే కుజుడు నార్మల్‌గా మనకు మాంగళ్య కారకుడు అవుతారు. అలాగే గండాలకి కూడా ఆయన కారకుడు. అంటే యాక్సిడెంట్స్, ఇంజురీస్, సర్జరీస్ ఇలాంటివన్నిటికీ కూడా కుజుడే కారకుడు. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరగాలన్నా, రక్తం అనేది బయటికి రావాలంటే అది గాయాల నుంచైనా అవ్వచ్చు, ఆపరేషన్ నుంచైనా అవ్వచ్చు, యాక్సిడెంట్ నుంచైనా అవ్వచ్చు. సో, రక్తం అనేది బయటికి రావాలి. ఒక ఫిజికల్ పెయిన్ అనేది ఒక మనిషికి కలగాలి అని అంటే దానికి కూడా కుజుడే కారకుడు. సో, అలాంటి కుజుడు ఆయుస్థానంలో గనక ఉంటే, అంటే ఆయుస్థానం అంటే నార్మల్‌గా 8వ ఇల్లు కూడా మనకు సడన్ ఈవెంట్స్‌ని సూచిస్తుంది. సో, అలాంటి ఒక స్థానంలో కుజుడు ఉండేటప్పుడు ఏమవుతుందంటే, దాన్నే మనం కుజదోషంలో ఫస్ట్ కేటగిరీ కుజదోషం కింద తీసుకుంటాం. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ కుజదోషం. సో, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆయుర్గండం ఉంటుందని చెప్తాము. లేకపోతే ముఖ్యంగా ఆడవాళ్లకు గనక 8వ ఇంట్లో కుజుడు ఉంటే అదే చాలా తీవ్రంగా కుజదోషం కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఆడవాళ్ళకి అది మాంగళ్య స్థానం అవుతుంది. సో, మాంగళ్య స్థానంలో మాంగళ్య కారకుడు కుజుడు ఉంటే ఒక రకంగా దాన్ని కారకో భావనాశయానిగా అని కూడా గుర్తించవచ్చు మనం. సో, అలాంటప్పుడు ఏంటంటే 8థ్‌లో కుజుడు ఉంటే వాళ్ళకు భర్త చనిపోతారు, పార్ట్నర్ చనిపోతారు, లేకపోతే భర్తకు గండాలు వస్తాయి, భర్త యొక్క ఆయుర్దాయానికి విపత్తు ఉంటుంది, ఇలాంటివన్నీ నార్మల్‌గా చెప్తారు. ఇది కూడా ఏంటంటే దీన్ని కూడా 2 రకాలుగా చూసుకోవాలండి మనం. అంటే ఒకటి నెగెటివ్‌గా ఉన్నటువంటి కుజుడు అక్కడ ప్లేస్ అయ్యి ఉంటే అలా జరగొచ్చు. ఒకవేళ పాజిటివ్ కుజుడు కనుక 8వ ఇంట్లో ఉంటే లిటరల్లీ ఆపోజిట్‌లో జరుగుతుంది. అంటే పాజిటివ్ కుజుడు గనక 8వ ఇంట్లో ఉంటే భర్త యొక్క ఫినాన్షియల్ కండిషన్ చాలా బావుంటుంది. భర్త యొక్క అసెట్స్ మంచిగా కలిసొస్తుంది. అత్తయ్య మావయ్యల నుంచి పొందాల్సినటువంటి సపోర్ట్ ఇంకా బావుంటుంది. ఒకవేళ పాజిటివ్ కుజుడు గనక 8వ ఇంట్లో ఉంటే. సిమిలర్‌లీ కుజుడు గనక 12th హౌస్‌లో ఉండేటప్పుడు మెయిన్‌గా ఇదేంటంటే దాదాపు
70% ఆఫ్ ద మ్యారేజెస్ అనేది విడిపోవడానికి రీజన్ ఏంటంటే ఫిజికల్ కంపాటబిలిటీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ అనేది సరిగ్గా లేకుండా ఉండడం. ఎయిదర్ వైఫ్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే హస్బెండ్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. సో అది ఇన్ఫెర్టిలిటీ అవ్వచ్చు, ఇంపార్టెన్సీ అవ్వచ్చు, లేకపోతే సెక్షువల్గా వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేకపోవచ్చు. ఈ ఈ హైపర్ సెక్షువాలిటీ కానీ హైపోసెక్షువాలిటీ కానీ రెండు మనకు 12th హౌస్లో కుజుడు యొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది మనకు. ఒకవేళ 12thలో పాజిటివ్ కుజుడు ఉంటే వాళ్ళకు ప్యాషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, సెక్షువల్ అర్జ్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకు, అంటే విపరీతంగా ఉంటుంది వాళ్ళకు. అందుకే నార్మల్గా జాతకాలు మనం పొంతన చూసేటప్పుడు కుజదోషానికి కుజదోషం ఉండే జాతకాన్నే పొంతన చూస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ అర్జ్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరికీ మంచిగా కుదురుతుందనే ఒక యాంగిల్లోనే ఆలోచిస్తాం. ఇది కూడా పర్టికులర్లీ 12thలో ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తూ ఉన్నానని చెప్తే, శయన స్థానంలో కనుక కుజుడు నెగటివ్గా ఉంటే వాళ్లకు పార్ట్నర్ నుంచి పొందాల్సినటువంటి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉండకపోవచ్చు. అది ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు సరిగ్గా నిద్ర పట్టదు, అంటే ఇన్సోమినియా ఇలాంటివన్నీ జరుగుతుంది. సరిగ్గా నిద్ర పట్టకపోయినా కూడా బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేవి స్టేసిస్లో ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హెల్త్ కూడా కొంచెం దెబ్బతింటుంది. అలాగే సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు థాట్స్ అనేవి విపరీతంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయండి వాళ్ళకు. మైండ్ అనేది అంత కామ్గా ఉండదు, ఏది ఒక పట్టాన గమనించలేరు, ఫోకస్ అనేది ఎప్పుడు డైవర్షన్లో ఉంటుంది వాళ్ళకు. సో ఈ 6 స్థానాల్లో కుజుడు ఉంటే దాన్నే మనం మేజర్గా కుజదోషం కింద పరిగణిస్తాం. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 6 స్థానాలు లగ్నాత్తు చెప్పాను నేను. మోస్ట్ ఇంపార్టెంట్గా కుజదోషం చూడాల్సింది మనం ఏంటంటే లగ్నం నుంచే తీసుకోవాలి, అది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కుజదోషం. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే కుజదోషం ఓన్లీ లగ్నం నుంచి మాత్రమే చూడడం కాదు, కుజదోషం అనేది చంద్రుడి నుంచి చూసుకోవాలి, అలాగే శుక్రుడి నుంచి చూసుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు. అంటే చంద్రుడి నుంచి కూడా, అంటే చంద్రుడితో పాటు కలిసి ఉన్న, చంద్రుడి నుంచి 2వ ఇంట్లో ఉన్న, చంద్రుడి నుంచి 4వ ఇంట్లో ఉన్న, చంద్రుడి నుంచి 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో ఉన్నా కూడా కుజదోషమే. లేకపోతే శుక్రుడి నుంచి 1వ ఇంట్లో, 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో ఉంటే కూడా కుజదోషం అని చెప్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే కుజదోషం ఉండేవాళ్ళే 90% వాళ్ళు ఉంటారు, 95% కుజదోషం ఉండేవాళ్ళే ఉంటారు. అలా చూసుకునేటప్పుడు ఏంటంటే కుజదోషం లేని వాళ్ళు దొరకడం అరుదు, అలా పరిగణిస్తాము. సో ఇక్కడ మేజర్ కేటగిరీ ఏంటంటే కుజదోషం ఉండడం ప్రాబ్లం కాదండి, కుజదోషంలో ఆ కుజుడు ఎలా ప్లేస్ అయ్యి ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6 స్థానాల్లో కుజుడు కనుక బలంగా ఉంటే, ఈవెన్ ఇప్పుడు అది ఆ కుజుడు లగ్నానికి శత్రువు అయినా కూడా, ఒకవేళ కుజుడు బలంగా ఉంటే అప్పుడు వాళ్ళకు అది మంచి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిథున లగ్నం కన్యా లగ్నం తీసుకోండి. కన్యా లగ్నానికి ఒకవేళ కుజుడు 8వ ఇంట్లో ఉన్నారు, అది మంచి ప్లేస్మెంటే. అంటే కన్యా లగ్నానికి కుజుడు అత్యంత పాపగ్రహం అవుతారు. కానీ తృతీయ అష్టమాధిపతి అష్టమ స్థానంలో స్వక్షేత్ర బడి ఉంటే దాన్ని మనం లిటరల్గా కుజదోషం కింద తీసుకోలేము. సో కుజుడు స్వక్షేత్రంలో ఉంటే కూడా ఆయన ఇంట్లో ఆయనే ఉండేటప్పుడు ఆయన దోషాన్ని అక్కడ ఇవ్వరు. లేదు తులా లగ్నానికి కుజుడు 4వ ఇంట్లో ఉన్నారనుకుందాం. సో అప్పుడు తులా లగ్నానికి కుజుడు పాపగ్రహం అవుతారు, ఆయన 4వ ఇంట్లో ఉంటే దోషాన్ని ఇస్తారంటే మకరంలో ఆయన ఉచ్చబడతారు తులా లగ్నానికి. సో అప్పుడు కూడా ఆయన దోషాన్ని ఇవ్వరు. లేదు మిథున లగ్నానికి 8వ ఇంట్లో కుజుడు ఉన్నారు, అప్పుడు కూడా ఆయన ఉచ్చంలో ఉంటారు కాబట్టి కుజ దోషాన్ని ఇవ్వరు. కుంభ లగ్నానికి కుజుడు 12వ ఇంట్లో ఉన్నారు, అప్పుడు కూడా కుజ దోషాన్ని ఇవ్వరు. లేదు సపోజ్ ఇప్పుడు కన్యా లగ్నానికి కుజుడు 4వ ఇంట్లో ఉన్నారనుకోండి, ధనుర్ రాశిలో ఉన్నారనుకోండి, సో అప్పుడు కుజదోషాన్ని ఇస్తారంటే ఇస్తారు. లేదు ఇప్పుడు మకర లగ్నానికి కుజుడు 2వ ఇంట్లో ఉన్నారు, కుంభంలో ఉన్నారు, కుజదోషాన్ని ఇస్తారంటే ఇస్తారు. సో ఇలాగా ఒకవేళ కుజుడు అక్కడ స్వక్షేత్రంలోనూ కాకుండా, మిత్రక్షేత్రంలోనూ కాకుండా, ఉచ్చక్షేత్రంలోనూ కాకుండా ఉండేటప్పుడు కుజదోషం నివృత్తి అవ్వదా అంటే అప్పుడు కూడా నివృత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు అంటే కుజుడు కనుక గురువుతో పాటు సంబంధపడి ఉంటే, అంటే గురువుతో పాటు కలిసి ఉంటేనో లేకపోతే గురువు యొక్క చూపు ఉంటేనో అప్పుడు కూడా కుజదోషం యొక్క ఇంటెన్సిటీ అనేది మనకు సబ్సిడైజ్ అవుతుంది. లేదు గురువుతో కూడా సంబంధపడట్లేదు అప్పుడు కూడా కుజదోషం ఉంటుందా అంటే అప్పుడు కూడా కొన్ని ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎలాగంటే సపోజ్
కుజుడు కనుక అదే రాస్యాధిపతితో పాటు కలిసి ఉంటే అప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మకర లగ్నానికి కుజుడు కుంభంలో ఉన్నారనుకోండి, రెండో ఇంట్లో శనితో పాటు కలిసి ఉంటే అప్పుడు కుజదోషం యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే లగ్నాధిపతి ఆధీనంలో ఉంటారు కాబట్టి. ఒకవేళ మిథున లగ్నానికి కుజుడు కన్యలో ఉన్నారనుకోండి, అప్పుడు అది కుజదోషం, చాలా ఇంటెన్సిఫైడ్ కుజదోషం. కానీ అక్కడ బుధుడు కనుక బలంగా ఉన్నారు, ఉచ్చంలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా కుజదోషం యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రాశ్యాధిపతి కూడా అక్కడ లేదు, కుజుడు నార్మల్గానే ఉన్నారు, అప్పుడు కుజదోషం అలాగే ఉంటుందంటే అప్పుడు కూడా ఏంటంటే కుజదోషం ఉంటుంది, కానీ పెళ్లి చేసుకోవడం కొంచెం లేట్గా చేసుకుంటే సరిపోతుందండి. అంటే మగవాళ్లకు ఒక 28 ఇయర్స్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది, ఆడవాళ్లకు ఒక 27 ఇయర్స్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది. 30 ఇయర్స్ అప్రోచ్ అయ్యేటప్పటికి కుజదోషం యొక్క ఇంటెన్సిటీ మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే సబ్సిడైజ్ అయిపోతుంది. ప్రొవైడెడ్ కుజ దశ అనేది వాళ్ళకు ఆ పెళ్లి సమయంలో వస్తే అప్పుడు ఏమైనా వాళ్ళకు కుటుంబంలో తాత్కాలికంగా గొడవలు రావచ్చు, విడిపోవచ్చు. అంతేగాని కుజ దశ కూడా ఒకవేళ మీకు పెళ్ళికి ముందు అయిపోయి ఉంటేనో లేకపోతే ఒక 55 ఇయర్స్ తర్వాత వస్తే కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఓకేనా? సో కుజదోషం ఉందంటే దాన్ని నివృత్తి కలిగించేటటువంటి ఫ్యాక్టర్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. సో కుజుడు స్వక్షేత్రంలోనో ఉచ్చక్షేత్రంలోనో లేకపోతే లగ్నాతో శుభగ్రహం అయి ఉండో, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకానికి సింహానికి కుజుడు దోషాన్నివ్వరు, ఎందుకంటే ఆయన యోగకారకుడు అవుతారు. సో కర్కాటకానికి సింహానికి ఒకవేళ ఇప్పుడు సింహానికి తీసుకోండి, సింహానికి కుజుడు 7వ ఇంట్లో ఉంటే అది కుజ దోషం కాదు, ఎందుకంటే కుజుడు యోగకారకుడు అవుతారు. సిమిలర్లీ కర్కాటకానికి కుజుడు 8వ ఇంట్లో కుంభంలో శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ఆయన దోషాన్ని ఇవ్వరు, ఎందుకంటే ఆయన యోగకారకుడు. సో లగ్నాతో శుభగ్రహం అయి ఉంటేనో మిత్రక్షేత్రంలోనో ఉచ్చక్షేత్రంలోనో స్వక్షేత్రంలోనో ఉంటే కూడా దోషాన్ని ఇవ్వరు. గురువుతో పాటు కలిసి ఉన్న గురువుతో ఎటువంటి సంబంధం ఉన్నా కూడా దోషాన్ని ఇవ్వరు. లేకపోతే అలా రాస్యాధిపతితో పాటు ఏదైనా ఒక సంబంధం ఉంటే కూడా దోషాన్ని ఇవ్వరు. లేదు ఒకవేళ ఆయన దశ రాకపోతే అప్పుడు కూడా మీరు పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు, జస్ట్ పెళ్లి చేసుకోవడం కొంచెం లేట్ అయితే ఒక 30 ఏళ్ళు దాటితే కుజదోషం ఉండదు. ఓకేనా? సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.